ఆఫీస్కు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు, అలాగే బాస్ ఎవరూ లేరు, కొలీగ్స్ లేరు, అలాగే టీమ్ లీడర్ పెట్టేటువంటి ఇబ్బందులు అసలే లేవు. అసలు ఓవరాల్గా ఎలాంటి టాస్క్ లేదు. ప్రస్తుతం పెరుగుతున్నటువంటి డిజిటల్ యుగంలో కష్టపడకుండా, ఇబ్బంది లేకుండా టెక్నాలజీని వాడుకొని ఏ విధంగా కార్పొరేట్ సంస్థల్లో పనిచేసేటువంటి వారికన్నా ఎలా ఎక్కువగా సంపాదించవచ్చు, కార్పొరేట్లో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, పగటిపూట 10 గంటల కార్పొరేట్ కొలువు, రాత్రిపూట డెడ్లైన్ల కంగారు మధ్య అలిసిపోయి టీవీ చూస్తున్నటువంటి వైట్ కాలర్ ఉద్యోగులందరికీ స్వాగతం. ఈ స్టోరీ చూశాక మీరు ఇప్పటి వరకు చదివిన చదువులు, రాసిన పరీక్షలు, మీ బాస్ మీకు ఇచ్చినటువంటి అప్రిషియేషన్ లేఖలన్నీ పక్కన పెట్టి ఓసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. అలాంటి ఆసక్తికరమైన కథనం మనం ఇప్పుడు చూస్తున్నాం. డీటెయిల్స్ చూస్తే హరిద్వార్లో పురుషోత్తం అనేటువంటి యూట్యూబర్ ఓ సంచలన ప్రయోగం చేశాడు. తన ఫ్రెండ్ సచిన్కి బిచ్చగాడి వేషం వేసి మెడలో ఒక స్మార్ట్ క్యూఆర్ కోడ్ తగిలించి కూర్చోబెట్టాడు. కేవలం 8 గంటల భిక్షాటనలో ఆయన సంపాదించింది ఏకంగా 4,000 రూపాయలు. అంటే లెక్క కడితే నెలకు అక్షరాల 1,20,000 రూపాయలు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎంతో కష్టపడి టీమ్ లీడర్స్ పెట్టేటువంటి టాస్కులు కావచ్చు, ఒత్తిడి కావచ్చు, యాజమాన్యం ఎప్పుడు ఉద్యోగంలోంచి తీసేస్తుందో తెలియనటువంటి దానికి సంబంధించి కావచ్చు, అలాంటి ఒత్తిడులన్నీ కూడా జయించి మనం పని చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మెయిల్స్కి రిప్లై ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఆఫీస్ వర్కింగ్ అవర్స్ కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీ ఉద్యోగానికి మీరు జవాబుదారీతనంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు ప్రస్తుతం కార్పొరేట్ కొలువుల్లో ఉన్నాయంటాం ఎలాంటి సందేహం లేదు. వీటన్నిటికీ చెక్ పెడితే ఒక ప్రయోగాత్మకమైనటువంటి అంశానికి సంబంధించి ఏ విధంగా కార్పొరేట్ కొలువుల కన్నా ఎక్కువగా సంపాదించవచ్చు మనం చూస్తున్నాం యూటీవీ స్క్రీన్ మీద. ఆహా, ఏం ఐడియా భయ్యా, మనం ఐఐటీలు, ఐఐఎంలు చదివి నెలకు 40 నుంచి 50,000 రూపాయల జీతం కోసం ఐటీ కారిడార్లలో గంటల తరబడి ట్రాఫిక్లో నలిగిపోతుంటే అక్కడ క్యూఆర్ కోడ్ మెడలో వేసుకుని కూర్చుంటే నెలకు 1,25,000 రూపాయలు వచ్చేస్తుంది. ఎస్, ఇది అక్షరాల నిజం. మనం ఒక ప్రత్యక్ష సాక్షిని కూడా చూస్తూ ఉన్నాం. మెడలో క్యూఆర్ కోడ్ వేసుకొని భిక్షాటన చేస్తున్నాడు ఒక అతను. అయితే లక్షలు గుమ్మరించి ఇంజనీరింగ్, ఎంబీఏలు చదివాం, కట్ ఆఫ్ మార్కులు, రెజ్యూమ్ ఫార్మాట్లు, 4 రౌండ్ల ఇంటర్వ్యూలు దాటితే ఆఖరికి చేతికొచ్చేది పన్నులు పోను చాలీ చాలని జీతం. పైగా నెలాఖరు వచ్చేసప్పటికి క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడానికి తిప్పలు. ఇక్కడ కార్పొరేట్ కంపెనీల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు, ఇచ్చే అప్రైజల్ లేదు, టైం షీట్స్ గోళ అసలే లేదు. అక్కడైతే ఏ ప్రెషర్ లేదు, కేవలం ఓ క్యూఆర్ కోడ్ బోర్డు గంటల లెక్కింపు అంతే. రోజుకి అక్షరాల 4,000 రూపాయలు. ఉద్యోగాల్లో రోజుకి 12 గంటలు కష్టపడితే లభించేది యూ కెన్ డూ బెటర్ అనే రిమార్క్. కానీ అక్కడ జనాల జాలితో డిజిటల్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. నిజంగా యూట్యూబర్ పురుషోత్తం చివరికి ఇది కేవలం ప్రయోగం మాత్రమే కాదు, భిక్షాటనను ఆదాయ మార్గంగా ఎంచుకోవద్దు, నిజాయితీగా పని చెయ్యండి అని ఒక మెసేజ్ కూడా, మంచి నీతి కూడా చెప్పారు. సో దాని సంగతి పక్కన పెడితే పొద్దున్నే లేచి ఆఫీసులకు పరిగెడుతూ టార్గెట్ల ఒత్తిడితో తలపట్టుకునేటువంటి సామాన్య ఉద్యోగికి మాత్రం ఈ వార్త చూశాక ఒక్కటే అనిపిస్తోంది, సంపాదన అంటే ఉద్యోగం చేయడం కాదు స్వామి, సరైన ప్లేస్లో క్యూఆర్ కోడ్ పెట్టి కూర్చోవడం. అంటే వారు అనుభవిస్తున్నటువంటి కష్టాలకి వారికి ఈ విధంగా క్యూఆర్ కోడ్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం ఒకంత కూల్గా అనిపిస్తోంది. అయితే పురుషోత్తం చేసినటువంటి పనికి సంబంధించి ఒకంత సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎలాంటి స్ట్రెస్ లేదు, ఎలాంటి కష్టము లేదు, ఎవరు మనల్ని రూల్ చేసేటువంటి పని లేదు. నచ్చిన రోజు వీక్లీ ఆఫ్, నచ్చిన రోజు లీవ్ పెట్టుకోవచ్చు, నచ్చిన తిండి తినచ్చు, మన ఇష్టం వచ్చినటువంటి సమయంలో డ్యూటీ చేసుకోవచ్చు. కానీ సంపాదన మాత్రం సేమ్ బాస్, దాదాపుగా నెలకు 1,20,000 రూపాయల పైన. ఒక్కోసారి పండుగలు, అలాగే భక్తుల మనోభావాలు కావచ్చు, వీటన్నిటి అంశాలు కొంచెం సెంటిమెంట్గా వ్యవహరిస్తే దాదాపుగా ఆ మార్క్ 2 లక్షల రూపాయలు కూడా టచ్ అవుతుంది అని పురుషోత్తం చెప్పకనే చెప్తున్నాడు. కార్పొరేట్ ఉద్యోగుల కష్టాలను, నేటి సమాజపు ఆర్థిక వైపరీత్యాన్ని అత్యంత వ్యంగ్యంగా పదునైనటువంటి వాస్తవాలతో ప్రతిబింబించేటువంటి కథనం ఇదని చెప్పాలి. అంటే కేవలం హరిద్వార్ ప్రయోగం ఒక యూట్యూబ్ వీడియో మాత్రమే కాదు, అది నేటి విద్యార్హతలు, శ్రమ, లభించేటువంటి ప్రతిఫలం మధ్య ఉన్నటువంటి ఒక రాకాసి అసమానతకు ఒక నిలువుటద్దమనే చెప్పాలి. ఈ అంశానికి సంబంధించి డిజిటల్ భిక్షాటన, కార్పొరేట్ భ్రమల ఐటీ ప్రపంచంలో నలిగిపోతున్నటువంటి వారు ఈ అంశాన్ని చూసి ఎస్ అదే మేలు కదా, స్ట్రెస్ లేదు, ఎలాంటి అనారోగ్య పరిస్థితులు ఉండవు, కేవలం అక్కడ భక్తులు చూపించేటువంటి జాలి,
ఒక వ్యక్తికి దానం చేస్తే వచ్చేటువంటి పుణ్యమే, ఈ అంశమే ఆ భక్తుల మనోభావాలనే ఈ విధంగా సంపాదించుకుంటున్నారు భిక్షాటన రూపంలో. డిజిటల్ యుగంలో క్యూఆర్ కోడ్ మెడలో వేసుకొని నా దగ్గర చిల్లర లేదు పక్కకు పోవడానికి కూడా లేదు, మీ దగ్గర ఫోన్పే ఉంది కదా 5 రూపాయలు 10 రూపాయలు నాకు దానం చేయండి అని అందరి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా భిక్షాటన చేస్తున్నాడో మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసిన తర్వాత సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్, అలారం మోగడం, ల్యాప్టాప్ బ్యాగ్ తగిలించుకొని ట్రాఫిక్ నరకంలోకి అడుగు పెట్టడం, ఆఫీస్కి వెళ్ళాక క్యూబికల్లో కూర్చొని మెయిల్స్, సైలెంట్ వార్స్, వీఆర్ సారీ అనేటువంటి ఆటోమేటెడ్ రిప్లైలు, ఇది సగటు సాఫ్ట్వేర్ లేదా కార్పొరేట్ ఉద్యోగి దినచర్య. లక్షల రూపాయలు డొనేషన్లు ఇచ్చి చదివిన చదువులకి, గంటల తరబడి చేసినటువంటి ఓవర్ టైంకి నెలాఖరున చేతికొచ్చేది ఆశించినంత లేకపోగా నిరంతరం తొంగి చూసే క్రెడిట్ కార్డ్ ఈఎంఐల భయం అనేది ఒక కార్పొరేట్ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని వణికిస్తోంది. అయితే హరిద్వార్ గంగా ఘాట్ వద్ద జరిగినటువంటి ఆ క్యూఆర్ కోడ్ ప్రయోగం ప్రతి ఉద్యోగి గుండెల్లో ఒక చిన్న నిప్పైతే రగిల్చిందని చెప్పాలి. యూట్యూబర్ పురుషోత్తం చేసిన ఈ చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్లో బయటపడినటువంటి ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. డిజిటల్ ఇండియా ప్రభావం ఏ స్థాయికి చేరిందంటే భిక్షాటన చేసే ప్రదేశాల్లో కూడా చిల్లర లేదనే నెపంతో ఎవరు తప్పించుకోలేకపోతున్నారు. ఫోన్పే, గూగుల్ పే స్కాన్ చేసి రూపాయి నుంచి 1000 రూపాయల వరకు సులువుగా పంపేస్తున్నటువంటి ప్రస్తుత కాలం ఇది. అయితే ఐటీ కారిడార్లలో పనిచేసేటువంటి వారికి లొకేషన్ ఆధారంగా ఇచ్చే ప్రాజెక్టులు ఉంటాయి. అలాగే ఆధ్యాత్మిక క్షేత్రమైనటువంటి హరిద్వార్లో కూడా జనాల్లో దాన గుణం, జాలి ఎక్కువగా పనిచేస్తాయి. సచిన్ అనేటువంటి వ్యక్తికి లభించిన 4000 రూపాయలు కేవలం 8 గంటల ఫలితమే కావచ్చు, కానీ అక్కడ డిమాండ్ అండ్ సప్లై మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పాలి. వర్షం వస్తుంది, అయినా సంపాదన ఆగలేదు. నిరంతరం భక్తులు అక్కడికి వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. చూసిన వారే మళ్ళీ చూస్తున్నప్పటికీ ఆదాయం ఏమాత్రం తగ్గలేదు. నిరంతరం భక్తులు వస్తూ ఉన్నారు. అక్కడ వారిని ఒక దీనమైనటువంటి మొహంతో దానం చేయండి, మీకు పుణ్యం వస్తుంది, కేవలం ఇదే మాటని ప్రతి భక్తుడి దగ్గర ఆ వ్యక్తి చెప్పడం. ఇమ్మీడియట్గా కూడా హరిద్వార్ లాంటి పవిత్ర క్షేత్రానికి వచ్చాం, ఓ 10 రూపాయలు దానం చేస్తే ఏం పోతుందిలే అని దాదాపుగా అక్కడికి రోజు వచ్చేటువంటి 400-500 మంది అనుకుంటే పరిస్థితి ఏంటి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ డబ్బుకు సంబంధించి కూడా నేను ఇప్పటివరకు ఇంత సంపాదించాను, క్యూఆర్ కోడ్ రూపంలో నాకు ఇంత వచ్చింది, నో ట్యాక్స్, ఎవరికి నేను ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. నెట్ పేమెంట్, నా అకౌంట్లో ఉన్నటువంటి నెట్ పేమెంట్ నాకు వచ్చేస్తుంది. నేను హెచ్ఆర్ఏలు కానీ, ట్యాక్సులు కానీ, లేకపోతే జిఎస్టీలు కానీ నాకేం ఉండవు బాస్. ఇచ్చిన రూపాయి, ప్రతి రూపాయి కూడా నేనే వాడుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తాను అనేటువంటి రీతిలో అక్కడ జరిగినటువంటి పరిణామం. ఈ పనే బాగుంది కదా, సరే ఇది చేసి మీరు కూడా ఇలా సంపాదించండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు అని తను లాస్ట్లో ఒక మాట చెప్పాడు. కాకపోతే మేము పడుతున్న కష్టానికి, అతను పడ్డటువంటి కష్టానికి, మేము రోజు తీసుకునేటువంటి, అంటే ఒక రోజుకి మాకు సగటున ఇంత శాలరీ వస్తుంది, అతను ఒక రోజులో సరదాగా అక్కడ తిరుగుతూ ఒక భిక్షాటన చేస్తూ తాను సంపాదించిన సంపాదనకి, మేము పడుతున్న స్ట్రెస్కి, అతను చేస్తున్నటువంటి పనికి ఎక్కడా బ్యాలెన్స్ లేదు బాస్. ఒకానొక పరిస్థితిలో కొంతమంది కార్పొరేట్ కల్చర్ మీద విరక్తితో అదే బాగుంది, ఆ పనే బాగుంది, దాదాపుగా ఒక 1-2 సంవత్సరాలు చేసుకున్నా కానీ ఆ డబ్బుతో ఒక చిన్న వ్యాపారం అయినా మేము పెట్టుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనలకు మేము కూడా వస్తున్నామని కింద సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కామెంట్స్. పర్టికులర్గా మీ ఉద్యోగానికి సంబంధించి కూడా మీరు ఒక కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని ఈ అంశం మీద తెలియచేయండి. ఒకవేళ మీరు కూడా అదే విధంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్టయితే ఈ అంశానికి సంబంధించి మీ ఆలోచన ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? సచిన్ అనేటువంటి ఆ యూట్యూబర్ చేసినటువంటి అంశానికి సంబంధించి మీరు దాంతో ఏకీభవిస్తారా? అంటే అందరూ అలా చేయాలనేది నా ఉద్దేశం కాదు. క్యూఆర్ కోడ్ మెడలో వేసుకుంటే ఇలాంటి పుణ్యక్షేత్రాల వద్ద నిరంతరం వస్తూ ఉంటారు. ఇంకా పెద్ద పండుగలు కావచ్చు, లేకపోతే దీనికి సంబంధించి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో తరచు ఎక్కువగా రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో ఇమ్మీడియట్గా కూడా క్యూఆర్ తోటి స్కాన్ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చేటువంటి దాతలు కూడా ఉంటారు కదా. సో అలా వేసుకున్నా కానీ దాదాపుగా కొన్ని రోజుల్లో రోజుకు 10,000 రూపాయలు కూడా మేము సంపాదిస్తాం అనేటువంటి ఒక ఒపీనియన్కి అయితే చాలామంది వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇది చెయ్యాలి, మీరు ఇదే విధంగా ఉండాలి, కార్పొరేట్ కల్చర్కి దీనికి తేడా చూపిస్తున్నాం అనేది మా ఒపీనియన్ కాదు. కానీ ఈ విధంగా చేసినా కానీ డబ్బు సంపాదిస్తున్నాం, ఇందులో ఎలాంటి స్ట్రెస్ లేదు, కేవలం ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్. దాని మొత్తాన్ని కూడా సీన్ టు సీన్ వీడియో తీసి దాని ప్రజలకు క్లియర్గా అయితే చెప్తున్నాడు. కానీ ఎలాంటి స్ట్రెస్ లేని ఉద్యోగాలు కూడా ఉంటాయి, లేదా ఏదో ఒక మొత్తంలో లోన్ తీసుకొని వ్యాపారం చేసుకొనైనా సరే ఆరోగ్యాన్ని కాపాడుకోండి. స్ట్రెస్లెస్ లైఫ్ అంటే మీకు ఇష్టం వచ్చినటువంటి ఉద్యోగం చేసుకుంటూ, మీకు ఇష్టం వచ్చినటువంటి వ్యాపారం చేసుకుంటూ
తక్కువ మొత్తంలో సంపాదించుకున్నా పర్వాలేదు, కానీ ఆనందంగా బ్రతకండి. ఇది ఆ యూట్యూబర్ ఇచ్చినటువంటి మెసేజ్.